ఇచ్చేద్దాం భయపడిపోతాడు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు. చంద్రబాబు నాయుడికి లోకేష్ ఇంక పని పాట లేదనుకుంటా ఈ రాష్ట్రంలో. నా ఆస్తులు ఎక్కడున్నాయి, దానిలో ఏముంది అని రంధ్రాన్వేషణ చేసి ఏం చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు దాకా ఏం చేశారు, ఇంకా ముందు ఏం చేస్తారు? ఎస్, దట్ ఈస్ మై ల్యాండ్, లీగల్ గా కొనుక్కున్నటువంటి ల్యాండ్. దానిలో ఒక చిన్న గెస్ట్ హౌస్, అది కూడా ఏంటి రేకులతో, నేను కట్టింది కూడా కాదు ఇది. నేను ఎవరి దగ్గర అయితే కొన్నానో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది ఈ బావిను, దిగుడు బావి, వర్షపు నీళ్ళు నిలబడే బావి. అది చూపిస్తా, అది కూడా మళ్ళీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా. అక్కడ నిర్మాణం చేసి పాడుపడిపోయినటువంటి ఒక గెస్ట్ హౌస్ నేను కొన్న తర్వాత రెండింటిని బాగు చేయించుకున్నా. అదేదో పెద్ద నేరంలాగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నేనేదో దోచేసినట్టుగా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే భయపెడుతున్నారా? భయపెట్టి ఏం చేస్తారు మీరు మమ్మల్ని? మీ చేతిలో అధికారం ఉంది కదా అని నేను లీగల్గా కొనుక్కున్నటువంటి భూమిలో ఏ రకమైన తప్పులు లేకపోయినా గెస్ట్ హౌస్ ఉంది, నోటీస్ ఇచ్చారు గెస్ట్ హౌస్ ఉందని. An allegation has been made against the former minister Sri Ambati Rambabu regarding construction of a guest house with a swimming pool in Reddigudem village, Rajupalem Mandalam, Palnadu district, and provide the details of where the guest house and swimming pool constructed in which so and so. ఎక్కడ గెస్ట్ హౌస్ ఉందో కనుక్కోవాలంట. ఏంది ఇది కొత్తగా వచ్చిందా? నిన్న మొన్న కట్టానా లేకపోతే నేను కట్టానా? ఈ రకంగా ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఆదేశాల మేరకు మా ఆస్తుల మీదకి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో కృష్ణానదిలో కట్టినటువంటి ఒక మంచి బంగ్లాలో ఉంటాడు అనాథరితుడిగా. మా పొలంలో మేము ఏదో చిన్న రేకులు వేసుకుంటేనేమో అది గెస్ట్ హౌస్ అంట, బావి తవ్వితేనేమో అదేమో స్విమ్మింగ్ పూల్ అంట. అవి చూసుకోమను. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు రమ్మ రండి, ఈ విజిలెన్స్ చూడేందుకు ఇద్దరు రండి, చూడండి. అది ఇది చూద్దాం. ఏది కృష్ణానది గర్భంలో ఉన్నటువంటి పెద్ద స్విమ్మింగ్ పూలు, పెద్ద అద్భుతమైన భవనము, నా దొక్కు గుంట రెండు చూద్దురండి, నేను వస్తాను. పిచ్చెక్కిందేమన్నా మీకేమన్నా? మీకేం దొరకపోతే ఇదేనా హెరాస్మెంట్? చాలదా? మీ హెరాస్మెంట్ మేము భయపడతామా? మీ హెరాస్మెంట్కి భయపడిపోయి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి మీ వెంట తిరగాల? పిచ్చి వేషాలు వేయి మాకు మనవి చేస్తున్నా. ప్రభుత్వాలు శాశ్వతం కాదని మనవి చేస్తున్నా. చంద్రబాబు శాశ్వతంగా ఉండడని కూడా మనవి చేస్తున్నా. లోకేష్ శాశ్వతంగా ఉండడని కూడా మనవి చేస్తున్నా. శాశ్వతంగా మీరే ఈ పదవుల్లో ఉండరనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు. ఏదో 5 సంవత్సరాల కోసం మిమ్మల్ని ఎన్నుకుంటే మా మీద దాడులు చేయటం, మా ఆస్తుల మీద దాడులు చేయటం, ఏం చేస్తారో చూస్తాను. అన్నిటిని చట్ట ప్రకారంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది అన్యాయం, అక్రమం, అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం సరైన విధానం కాదని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా లోకేష్ ని హెచ్చరించదలుచుకున్నాను. ఇప్పటికైనా ఈ పిచ్చి చేష్టలు మానండి. మానకపోతే దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు. మా ఇంటి మీద దాడి చేసినందుకు 7 గంటల సేపు మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు అనుభవించబోతున్నారు. మళ్ళా దీనికి కూడా మీరు అనుభవిస్తారని ఈ సందర్భంగా తిక్కనా కొడక పొళ్ళు ఓడగొడతారా రే? ఏంద పొళ్ళు పోలీసులను చూసి ఏం చేస్తావా? ఏం చేస్తావు? మేమనేది ఒకటే, ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇంకొక 5,000 రోజులు జరగద్దా? ఇప్పుడు 5,000 రోజులు జరిగినాయి. ఇంకా హౌ లాంగ్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎన్ని? 2,000 రోజుల, 3,000 రోజుల, 4,000 రోజుల, 10,000 రోజుల? ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడువైతే రా, కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, నాకొద్దు, వాయిదాలు వద్దు. 6 నెలల్లో
6 నెలల్లో నా కేసుకు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మగాడువైతే రా. 6 నెలలు కోర్టులో తెలుసుకుంటాం. 6 నెలలు రోజు నేను కోర్టుకు వస్తా. నేను ఖాళీగా ఉన్నా, నాకు పని బాట లేదు, బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు. నాకు ఇంక ఈ కేసులు వద్దు, అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము ధైర్యం నీకు కానీ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికీ ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. లేదే, రారే, భయము. మళ్ళీ మీరు మా గురించి మాట్లాడతారు, మళ్ళీ మమ్మల్ని తిడతా ఉంటారు. కానీ మేము ఇంటా కూర్చోవాలా? నో. ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకొని రా, కోర్టుకు పో. దమ్మున్న మగాడి అంటావు కదా, పో కోర్టుకి. 6 నెలల్లో రోజు నేను ఈడ కూర్చుంటా, నా ట్రయల్ కంప్లీట్ చేయండి అని చెప్పే దమ్ము ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ విధానాల గురించి కానీ మాట్లాడే హక్కు కూడా లేదని కూడా నేను మనవి చేస్తున్నాను.